హలో అండి అందరికీ. నేను రాసినటువంటి మరొక సరికొత్త కథండి, అనుకోని ప్రేమ. ఈ కథ లైన్ ఒకసారి చూద్దాం. సీఈఓ ఆదిత్య నాయుడు యాటిట్యూడ్ ఉన్న పొగరబోతు అబ్బాయి. అసలు అమ్మాయిలంటేనే పడని అతని జీవితంలో పెళ్ళి చేసుకోవలసి వస్తుంది. అతడి లైఫ్లోకి వచ్చిన ఆమె మంచి గుణవంతురాలు మరియు అల్లరి పిల్ల. ఆదిత్య భార్యగా వచ్చిన ఆమె అతడు వలన ఎదుర్కొనే ఇబ్బందులు, సవాళ్ళు, మరి ఆమె అతడి ప్రేమను గెలుచుకోగలుగుతుందా? తెలియాలంటే మరి అనుకోని ప్రేమ ఈ కథను వినవలసిందే. ఈ కథను కూడా మిగిలిన అన్ని కథల వలనే ఆదరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ కథలోని పాత్రలు, సన్నివేశాలు, సందర్భాలు అన్నీ కూడా నా ఊహ నుండి వచ్చినవే అండి. ఈ కథను ఎవరిని ఉద్దేశించింది మాత్రం కాదని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరిక కథలోకి వెళ్దాం. అది ఒక పెద్ద ఇంద్రభవనం. సెకండ్ ఫ్లోర్లో ఉన్న విశాలమైన గది. టేబుల్పై కొన్ని పేపర్లు మరియు పెన్ను ఉన్నాయి. గది అంతా కొన్ని పేపర్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఒక పెద్ద డబుల్ కాట్పై 6 అడుగుల వ్యక్తి స్పృహ లేకుండా నిద్రపోతూ ఉన్నాడు. చిట్టి, ఆదిత్యబాబు నిద్ర లేచాడేమో, కాఫీ తీసుకువెళ్ళు అంటూ పూజ గదిలో నుండి హారతి పళ్ళెంతో బయటకు వస్తూ చెబుతుంది సుందరమ్మగారు, ఆదిత్య యొక్క నాయనమ్మ. బాబోయ్, నేను వెళ్ళనమ్మగారు. నిన్న అలాగే తీసుకువెళ్తే ఆదిత్యబాబు గారు కోప్పడ్డారమ్మా అంటూ భయపడుతూ చెబుతుంది చిట్టి. ఏంటో ఈ పనుల నుండి నాకు ఎప్పుడు విముక్తి లభిస్తుందో అనుకుంటూ కాఫీ కప్పుతో ఆదిత్య రూమ్కి వెళ్తుంది సుందరమ్మగారు. బాబు ఆదిత్య అంటూ గదిలోకి వెళ్తుంది. మంచంపై ఆదిత్య లేడు. వాష్రూమ్లో అలికిడి వినిపించి స్నానం చేస్తున్నట్టు ఉన్నాడు అనుకుంటూ, బాబు ఆదిత్య, కాఫీ తీసుకువచ్చానురా అంటుందామే. నాయనమ్మ, 5 మినిట్స్లో క్రిందకు వస్తాను, అప్పుడు త్రాగుతానులే అంటూ సమాధానం చెబుతాడు బాత్రూమ్ నుండే. సరే, నీ ఇష్టం అని చేతిలో ఉన్న కాఫీ కప్పుని టేబుల్పై ఉంచి గదిలో చెల్లా చెదురుగా ఉన్న కాగితాలను వరుసలో ఉంచి టేబుల్పై పెట్టి మంచంపై బ్లాంకెట్ను సరిచేసి మరలా కాఫీ కప్ తీసుకుని క్రిందకి వెళ్ళిపోతుంది సుందరమ్మగారు. ఆదిత్య ఫ్రెష్ అయ్యి నేవీ బ్లూ ఫుల్ హ్యాండ్స్ షర్ట్, లైట్ కలర్ ప్యాంట్, ఇన్షర్ట్ చేసుకుని 6 అడుగుల ఎత్తుతో చురకత్తిలాంటి కళ్ళతో చేతిలో బ్రీఫ్ కేసును తీసుకుని మెట్లు దిగి వస్తుంటే చిట్టి మనసును మరొక్కసారి పారేసుకుంటుంది. సోఫాలో కూర్చుని అది గమనించిన సుందరమ్మగారు, ఏమే చిట్టి, నీ పని నువ్వు చూసుకుంటావా లేక ఆదిత్యబాబుతో మాట్లాడించాలా అని అంటుంది. బాబోయ్ అమ్మగారు, అంత పని మాత్రం చెయ్యకండి అంటూ వంటగదిలోకి దూరిపోతుంది. ఆదిత్య అసలు పేరు ఆదిత్య నాయుడు. ప్రముఖ ఆదిత్య గ్రూప్ ఇండస్ట్రీస్ యొక్క సీఈఓ. ముక్కుసూటి మనిషి. నవ్వితే ఎక్కడ నోటు నుండి రత్నాలు రాలుతాయి ఏమో అన్నట్టుగా ఎప్పుడూ గంభీరంగా ఉంటాడు. ఏ ప్రాజెక్టునైనా చాలా చాకచక్యంగా దక్కించుకోగలిగిన మేధావి. ఇలాంటి మన హీరో ఆదిత్య నాయుడికి అమ్మాయిలంటే అస్సలు పడదు. ఏంటి నాయనమ్మ ఈరోజు టిఫిన్ అంటాడు బౌల్పై ఉన్న మూతను తీస్తూ. ఈరోజు పెసరట్టు ఉప్మారా అంటూ ఆదిత్య ప్లేటులో వడ్డిస్తూ చెబుతుంది సుందరమ్మగారు. మీకు ఇష్టమని ఇడ్లీ కూడా చేశాను బాబు అంటూ 2 చేతుల్లో ఇడ్లీ హాట్ బాక్సులను ఉంచుకుని వంటగదిలో నుండి రయ్యమంటూ ప్రత్యక్షమవుతుంది చిట్టి. టిఫిన్ తింటూ ఉన్న ఆదిత్య
తల పైకి ఎత్తి, నా కోసం చేశావా లేక నువ్వు వంటగదిలో కూర్చుని మెక్కటానికి చేసుకున్నావా అంటూ గంభీరంగా గర్జిస్తాడు. అది బాబూ, అది అంటూ దొరికిపోయానే అన్నట్టు ఫేస్ పెట్టి, లేదు బాబు, వసు అమ్మగారు కోసం అంటుంది పరిస్థితి నుండి తప్పించుకోవటానికి. ఆదిత్య మరలా ఏదో అంటుండగా, బాబోయ్, దొరికిపోయాను, ఇప్పుడు ఎలా అనుకుంటుంది చిట్టి మనసులో. చిట్టి, నువ్వెళ్ళు, నేను వడ్డిస్తానులే అంటుంది సుందరమ్మగారు. సరే అమ్మా అంటూ చిట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఎందుకురా ఆదిత్య దాని మీద అలా కోప్పడతావు అంటుంది. ఆదిత్య ఏం మాట్లాడకుండా తినటం పూర్తి చేసి కార్ కీస్ తీసుకుని బ్రీఫ్ కేస్తో ఆఫీస్కి బయలుదేరుతాడు. ఆఫీసులో తన క్యాబిన్లో కూర్చుని వర్క్ ఎంతవరకు వచ్చింది అని చెక్ చేస్తూ ఉండగా ఒక సెక్షన్కి సంబంధించిన వర్క్ వారం రోజుల నుండి పెండింగ్ ఉండటం గమనిస్తాడు ఆదిత్య. వెంటనే తన స్నేహితుడైన రఘు క్యాబిన్కి కాల్ చేసి, కమ్ టు మై క్యాబిన్ రా రఘు అంటాడు. వెంటనే వస్తాడు రఘు. ఏంటిరా, ఫలానా సెక్షన్లో మొత్తం వర్క్ పెండింగ్లో ఉంది అంటాడు ఆదిత్య. ఉండక ఏమవుతుందిరా, నీ దగ్గర ఒక అమ్మాయి 3 months కన్నా ఎక్కువ వర్క్ చేసిందంటే గ్రేట్. పాపం, ఇంతకు ముందు చేసిన అమ్మాయి 6 months చేసింది ఓపిక పట్టి అంటాడు రఘు. అయితే ఇప్పుడు ఏమంటావురా అంటాడు ఆదిత్య. ఏముంది, కొంచెం అమ్మాయిలపై ఉన్న నీ అభిప్రాయాన్ని మార్చుకోరా మిత్రమా అంటాడు రఘు. సరే, ఆ సెక్షన్కి మరొక కొత్త పోస్టు అవసరమని రిక్వెస్ట్ పెట్టు అంటాడు. సరే అంటాడు రఘు. ఇద్దరూ కాఫీ తాగుతూ కొన్ని డీలింగ్స్ కోసం మాట్లాడుకుంటూ ఉంటారు. అనుకోని ప్రేమ కొనసాగుతుంది. ఇదండి అనుకోని ప్రేమ అనే కథ యొక్క మొదటి పార్ట్. కథ ఎలా ఉంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలపటం మాత్రం మర్చిపోవద్దు. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరిచ్చే కామెంట్స్ ప్రోద్బలంతో నేను హీరోయిన్ని కూడా తొందరలోనే పరిచయం చేస్తానండి. ఈ కథ మాత్రం చాలా బాగుంటుంది, మీ అందరికీ కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నానండి. మిగిలిన అన్ని కథలలానే దీన్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి అందరికీ.